హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ విత్ హన్షిక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి ప్రత్యేకం. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి సోషల్ మెటీరియల్ మా యాప్లో అవైలబుల్ ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పొందవచ్చు. 9494525644. మొన్న జరిగిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ 21 మే 2024 షిఫ్ట్ 2 సైకాలజీ. ఒక వ్యక్తి తన స్నేహితుడి కుమారుడిని చూసి అతను ఇంతకుముందు చూసినప్పటికంటే ఎత్తుగా పెరిగాడని అన్నాడు. ఇది సూచించేది: 1. పెరుగుదల కొలవదగినది. 2. పెరుగుదలను ప్రత్యక్షంగా గమనించలేము. 3. పెరుగుదల ఎక్కువగా గుణాత్మకమైనది. 4. పెరుగుదల కార్యాత్మక అంశాలను మాత్రమే ప్రతిబింబిస్తుంది. ఆన్సర్: 1. పెరుగుదల కొలవదగినది. కింది స్టేట్మెంట్లలో ఏది పెరుగుదల, వికాసం అన్ని దశలలో ఒకే విధంగా సాగదు అనే సూత్రానికి సంబంధించినది? 1. వికాసం ఎప్పటికీ ఆగదు. 2. కవలల్లో వృద్ధి రేటు ఒకేలా ఉంటుంది. 3. తొలి సంవత్సరాల్లో వికాసం వేగంగా ఉండి ఉత్తర బాల్య దశలో మందగిస్తుంది. 4. ఒక శిశువు సాధారణంగా మొదటి చేతిని కదిలించి తర్వాత అరచేతిని కదిలిస్తుంది. ఆన్సర్: 3. తొలి సంవత్సరాల్లో వికాసం వేగంగా ఉండి ఉత్తర బాల్య దశలో మందగిస్తుంది. ఈ దశలో ఉన్న పిల్లలు వ్యతిరేక లింగానికి చెందిన పిల్లలతో స్నేహంగా ఉండరు. 1. పూర్వ బాల్య దశ. 2. శైశవ దశ. 3. కౌమార దశ. 4. ఉత్తర బాల్య దశ. ఆన్సర్: 4. ఉత్తర బాల్య దశ. పియాజే ప్రకారం మా నాన్న నా కజిన్కి మామయ్య అయితే నా కజిన్ యొక్క నాన్న నాకు మామయ్య అవుతాడు అని తార్కికంగా ఆలోచించడం ప్రారంభించిన పిల్లవాడు ఈ దశలో ఉంటాడు. 1. పూర్వ ప్రచాలక దశ. 2. మూర్త ప్రచాలక దశ. 3. అమూర్త ప్రచాలక దశ. 4. ఇంద్రియ చాలక దశ. ఆన్సర్: 2. మూర్త ప్రచాలక దశ. ఎరిక్సన్ యొక్క మనోసాంఘిక వికాసం యొక్క మొదటి దశలకు సంబంధించిన నమ్మకం, స్వయం ప్రతిపత్తి, చొరవ మరియు శ్రమశీలత అనే అన్ని సానుకూల అంశాలతో కూడిన కౌమారుడు దీనిని వెతకడం ప్రారంభిస్తారు. 1. తాదాత్మ్యం. 2. సన్నిహితత్వం. 3. సృజనాత్మకత. 4. అహం సమైక్యత. ఆన్సర్: 1. తాదాత్మ్యం. మాధ్యమిక పాఠశాలకు కలిసి వెళ్ళే ఇద్దరు సోదరీమణులు ప్రతిరోజు ఉదయం గొడవ పడుతుంటారు. వారిలో ఒకరు సమయపాలన పాటించి సమయానికి పాఠశాలకు సిద్ధమవుతారు. మరొకరు ఆలస్యంగా తయారవడం వలన వారు తరచుగా పాఠశాలకు ఆలస్యంగా వెళుతున్నారు. ఈ ఇద్దరు సోదరీమణులు ఈ విషయంలో విభేదిస్తున్నారు. 1. అభిరుచులు. 2. సహజ సామర్థ్యం. 3. అలవాట్లు. 4. ఆలోచన. ఆన్సర్: 3. అలవాట్లు. మేమిద్దరం అన్ని అంశాలలో ఒకేలా ఉంటామని కొంతమంది తమ స్నేహితుడి గురించి చెప్పుకోవడం మనకు తరచుగా కనిపిస్తుంది. ఈ స్టేట్మెంట్ ద్వారా ఆ ఇద్దరు స్నేహితులది ఒకే మూర్తిమత్వం అనే అర్థం తీసుకోవచ్చా? 1. ఖచ్చితంగా అవును. 2. చెప్పలేము. 3. వారు స్నేహితులు కాబట్టి నిజం కావచ్చు. 4. ఖచ్చితంగా కాదు.
ఆన్సర్ 4 ఖచ్చితంగా కాదు. పేలవమైన స్వీయ భావన, స్వీయ విమర్శన, అనుమానాస్పదం మరియు అభద్రత భావన దీని లక్షణాలు. 1 తక్కువ ప్రజ్ఞ, 2 పేలవమైన మానసిక ఆరోగ్యం, 3 నైతికత లోపం, 4 నిరాసక్తత. ఆన్సర్ 2 పేలవమైన మానసిక ఆరోగ్యం. ప్రాథమిక పాఠశాల పిల్లలపై ఉపయోగించడం కష్టతరమైన అధ్యయన పద్ధతి. 1 పరిశీలన, 2 ప్రయోగాత్మక, 3 వ్యక్తి అధ్యయన, 4 అంతఃపరిశీలన. ఆన్సర్ 4 అంతఃపరిశీలన. 7 ఏడాది వయసున్న చిన్నారి నేలపై నడుస్తుండగా కిందపడి గాయపడ్డాడు. అప్పటి నుండి అతను తడి నేలను చూసినప్పుడల్లా తన తల్లిని ఎత్తుకోమని అడుగుతున్నాడు. దీనికి ఒక ఉదాహరణ. 1 పరిపక్వత, 2 అభ్యసనం, 3 పెరుగుదల, 4 అనుకరణ. ఆన్సర్ 2 అభ్యసనం. కింది వాటిని జతపరచండి. ఏ స్కిన్నర్ అభ్యసన ప్రక్రియ కార్యసాధక. బి పావ్లోవ్ అభ్యసనం అనేది ఎస్ఆర్. సి థార్న్డైక్ అభ్యసనం అనేది యత్నదోషం. డి కోహ్లర్ అభ్యసనం అనేది అంతర్దృష్టి. ఆన్సర్ 1. తల్లితో కలిసి బస్సులో ప్రయాణిస్తున్న 4 ఏళ్ల బాలిక ఏడుస్తున్న 2 ఏళ్ల బాలికకు తన బొమ్మను ఇచ్చింది. తన కుమార్తెలో అలాంటి ఉదార వైఖరిని ప్రోత్సహించడానికి 4 ఏళ్ల పాప తల్లి ఆమెకు టోఫీ ఇచ్చింది. స్కిన్నర్ ప్రకారం ఈ ఉదాహరణలో ఆపరెంట్: 1 2 సంవత్సరాల పాప ఏడుపు, 2 టోఫీ, 3 బొమ్మ ఇవ్వడం, 4 తల్లి చర్య. ఆన్సర్ 3 బొమ్మ ఇవ్వడం. 6 సంవత్సరాల వయసులో 1వ తరగతిలో పిల్లలను చేర్చుకోవడం అనేది థార్న్డైక్ యొక్క ఈ నియమము విద్యాపరమైన అనుప్రయుక్తము. 1 అభ్యాస నియమం, 2 ఫలిత నియమం, 3 సంసిద్ధత నియమం, 4 సారూప్య నియమం. ఆన్సర్ 3 సంసిద్ధత నియమం. పాఠశాల ప్రేరకానికి సంబంధించిన ఉదాహరణను గుర్తించండి. 1 ఒక రోజులో నిరంతరంగా ఎక్కువ గంటలు పనిచేసిన తర్వాత నిద్రపోవాలని అనిపించడం. 2 తెలియని నగరంలో వర్కింగ్ ఉమెన్ హాస్టల్లో చేరిన అమ్మాయి. 3 నిశ్శబ్దంగా కూర్చొని తన తల్లిని సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తున్న పిల్లవాడు. 4 ఒక విద్యార్థి పాఠశాల కంటే తన నృత్య తరగతులకు ప్రాథమిక ప్రాముఖ్యతను ఇచ్చుట. ఆన్సర్ 1 ఒక రోజులో నిరంతరంగా ఎక్కువ గంటలు పనిచేసిన తర్వాత నిద్రపోవాలని అనిపించడం. కింది వాటిలో సానుకూల అభ్యసన బదిలీకి సహాయం చేయనిది. 1 సహసంబంధ అభ్యసనం, 2 బట్టి అభ్యసనం, 3 అంతర్దృష్టి ద్వారా అభ్యసనం, 4 ఆవిష్కరణ ద్వారా అభ్యసనం.
ఆన్సర్ 2 బట్టి అభ్యసనం. బుద్ధిమాంద్యత గల పిల్లలకు కృత్యాలను ప్రణాళిక చేస్తున్నప్పుడు ఉపాధ్యాయులు లక్ష్యంగా పెట్టుకోవలసినది: 1 ప్రజ్ఞను పెంచడం, 2 బుద్ధిమాంద్యతను నివారించడం, 3 బుద్ధిమాంద్యత గల పిల్లలను ప్రజ్ఞలో సాధారణ స్థాయికి తేవడం, 4 సామర్థ్యాల గరిష్ట వికాసం. ఆన్సర్ 4 సామర్థ్యాల గరిష్ట వికాసం. ఒక మంచి బోధన ప్రణాళిక అనేది దీనిని కలిగి ఉంటుంది: 1 అభ్యాసకులందరికీ ఒకేలాంటి కృత్యాలు, 2 అభ్యాసకుడి కంటే ఉపాధ్యాయునికే ప్రధాన పాత్ర, 3 నమ్యతకు వీలు, 4 పాఠ్యపుస్తకం నుండి మాత్రమే కృత్యాలు. ఆన్సర్ 3 నమ్యతకు వీలు. ఉపాధ్యాయుడు తన బలాలు మరియు బలహీనతలను ఎల్లప్పుడూ పర్యవేక్షించుకునేది దీనిని సూచిస్తుంది: 1 స్వీయ ప్రతిబింబము, 2 సంభాషణలో స్పష్టత, 3 కుతూహలం, 4 అనుకూలత. ఆన్సర్ 1 స్వీయ ప్రతిబింబము. కింది వాటిలో స్వీయ అభ్యసనం యొక్క ప్రయోజనాలను గుర్తించండి. ఏ అభ్యాసకుడు స్వంత వేగంతో అభ్యసించడం, బి స్వతంత్రంగా పనిచేయడం నేర్చుకోవడం, సి అభ్యసనాన్ని స్వంతం చేసుకొనుటకు పెంపొందించడం, డి ఆత్మవిశ్వాసం కోల్పోవడం. ఆన్సర్ 4 ఏ, బి, సి మాత్రమే. కింది వాటిలో 1 తరగతి గదిలో భయరహిత వాతావరణానికి దోహదపడనిది: 1 తరగతి గది కృత్యాల విషయంలో విద్యార్థుల సూచనలను ఆహ్వానించడం, 2 విద్యార్థుల సాధన విషయంలో కఠినంగా ఉండడం, 3 విద్యార్థులు ఒకరినొకరు బాగా తెలుసుకునే అవకాశాలను కల్పించడం, 4 వ్యాకులత తగ్గించే సంగీతం వంటి కృత్యాలను చేర్చడం. ఆన్సర్ 2 విద్యార్థుల సాధన విషయంలో కఠినంగా ఉండడం. కింది వాటిలో ఉపాధ్యాయులు పిల్లలపై వేధింపులను అనుమానించి అవసరమైన చర్యలు తీసుకొనవలసినవి: ఏ ఇచ్చిన వివరణతో సరిపోలని శారీరక గాయాలు, బి గతంలో నేర్చుకున్న వికాస నైపుణ్యాలను ప్రదర్శించడంలో వైఫల్యత, సి జననేంద్రియ నొప్పి లేదా గాయం, డి పెంపకం వలన పేలవమైన పెరుగుదల. ఆన్సర్ 1 ఏ, బి, సి, డి. సిసిఈ యొక్క ప్రధాన లక్ష్యం: 1 విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించడం, 2 ఉపాధ్యాయులకు మరింత అధికారాన్ని ఇవ్వడం, 3 రాత పరీక్షల పద్ధతిని రద్దు చేయడం, 4 సంవత్సరం పొడవునా విద్యార్థులను నిమగ్నంగా ఉంచడం. ఆన్సర్ 1 విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించడం. ఒక పరిశోధకుడు పాఠశాల నుండి పిల్లలు ఆశించే దానిపై అధ్యయనం నిర్వహిస్తున్నాడు. ఇక్కడ ఉపయోగించవలసిన తగిన సాధనం: 1 ప్రశ్నావళి, 2 మూర్తిమత్వ శోధిక, 3 ప్రక్షేపక పరీక్ష, 4 సాధన పరీక్ష.
ఆన్సర్ 1 ప్రశ్నావళి. అంతర్దృష్టి అభ్యసన సూత్రాల ఆధారంగా పనిచేసే ఉపాధ్యాయురాలు తన పాఠ్య ప్రణాళికలో కింది వాటిలో దేనికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. 1 మొత్తాన్ని ప్రదర్శించడం, 2 భావనల బట్టి స్మృతి, 3 ప్రేరణ, 4 అభ్యసనంలో పాల్గొనడానికి అవకాశం. ఆన్సర్ 2 భావనల బట్టి స్మృతి. చాలా ఏళ్ల తర్వాత శైలేష్ స్వగ్రామానికి వచ్చాడు. స్నేహితులతో కలిసి గ్రామాన్ని చుట్టి వచ్చి ఆలయ ప్రాంగణానికి రాగానే వారు పండగ సందర్భంగా చేసిన నృత్యాన్ని గుర్తుకు తెచ్చుకొని వాయించిన సంగీత వాయిద్యాలను గుర్తించి మళ్ళీ తన స్నేహితులతో కలిసి నాట్యం చేశాడు. శైలేష్ చేసిన కృత్యాలు కింది వాటిలో దేనిని ప్రతిబింబిస్తాయి? ఏ అభ్యసనం, బి ధారణ, సి గుర్తింపు, డి పునఃస్మరణ. ఆన్సర్ 4 ఏ బి సి డి. కింది వాటిలో సమూహ అభ్యసనంలోని ప్రయోజనం: 1 అభ్యాసకులందరికీ వారి స్వంత వేగంతో అభ్యసించుటకు అవకాశం ఉండదు. 2 అసమాన భాగస్వామ్యానికి అవకాశం ఎక్కువ. 3 అనుభవాలను పంచుకోవడానికి అవకాశం. 4 వేగంగా అభ్యసించే వారి ఆధిపత్యానికి అవకాశం. ఆన్సర్ 3 అనుభవాలను పంచుకోవడానికి అవకాశం. కింది వాటిలో ఉపాధ్యాయ కేంద్రీకృత నమూనాలో పరిగణించబడని అంశాన్ని గుర్తించండి. 1 అభ్యాసకుల అభ్యసన శైలులు, 2 ప్రయోజనం, 3 బోధనాభ్యాసన సామాగ్రి, 4 మదింపు. ఆన్సర్ 1 అభ్యాసకుల అభ్యసన శైలులు. ఆర్టీఈ యాక్ట్ 2009 ప్రకారం నిర్బంధ విద్య విషయంలో సముచిత ప్రభుత్వ బాధ్యతను పేర్కొనని స్టేట్మెంటును గుర్తించండి. 1 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకు ఎలిమెంటరీ విద్యను ఉచితంగా లేదా రుసుము వసూలు చేసి అందించడం. 2 ఎలిమెంటరీ విద్యను పూర్తి చేయడానికి నిర్బంధ ప్రవేశము మరియు హాజరును నిర్ధారించడం. 3 పొరుగున పాఠశాల లభ్యతను నిర్ధారించడం. 4 ఎలిమెంటరీ విద్య కొరకు విద్యా ప్రణాళికను సకాలంలో అందించడం. ఆన్సర్ 1 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకు ఎలిమెంటరీ విద్యను ఉచితంగా లేదా రుసుము వసూలు చేసి అందించడం. ఉపాధ్యాయునిగా మీరు మీ తరగతి గదిలోని వైవిధ్యాలను ఈ దృష్టితో చూడాలి. 1 వనరుగా, 2 ఇబ్బందిగా, 3 అడ్డంకిగా, 4 భారంగా. ఆన్సర్ 1 వనరుగా. అధికంగా తిని ఆడకపోయే అలవాటు అజీర్ణం మరియు ఉబకాయానికి దారి తీయవచ్చు. ఇది దీనిపై ప్రభావం చూపవచ్చు. 1 శారీరక ఆరోగ్యం మాత్రమే, 2 భావోద్వేగ ఆరోగ్యం మాత్రమే, 3 సామాజిక ఆరోగ్యం మాత్రమే, 4 పూర్తి శ్రేయస్సు. ఆన్సర్ 4 పూర్తి శ్రేయస్సు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.